మరి ఇప్పుడు మారుతి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతవరకు అయింది, ఏంటి కథ? అందరు ఎగర్లే వెయిటింగ్. అవును, అది జూలైలో అనౌన్స్ చేశారు కదా. అవును, జూలైలో రాజ్యసభ కోసం. రాజ్యసభ షూటింగ్ అయిపోయింది, అది ఆల్రెడీ అయిపోయిందా? ఇంకా 4 సాంగ్స్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం విట్నెస్ అనమాట, మీరే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. అంటే మా ఫ్రెండ్ కదా ఆయన, అజాద్ దాదాపు కలిపి ఉంటాం కాబట్టి. ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఒక సర్కిల్ లాగా భలే ఉన్నారు. మీరు, మారుతి గారు, ఎస్కేఎన్, ఇంకా చాలా మంది మీ గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఫామ్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సింగిల్గా ఎదగడం కన్నా సర్కిల్తో ఎదగడం ఈజీ అండి ఎప్పుడైనా. అవునులేండి, ఒకరికొకరు. సో ఇప్పుడు తమిళ్లో కూడా ప్రతి డైరెక్టర్ 4 డైరెక్టర్లు కూర్చొని ఒక కథ చేసి ఫస్ట్ ఒక డైరెక్టర్దే ఎక్కిస్తారు. అతను సక్సెస్ అయిపోయాక మళ్ళీ ఇంకో డైరెక్టర్దే వీళ్ళందరూ కూర్చుంటారు. ఓహో, ఇలా ఒకళ్ళొకరు హెల్ప్ చేసుకుంటూ ఫాస్ట్గా ఏంది అప్పుడు సక్సెస్ ఈజీ కదా. అవును. సో అలా మారుతి గారు అవ్వచ్చు, మేము అందరం కూడా మొదటి నుంచి అందరూ కలిపే జర్నీ చేస్తాం. ఓ సూపర్. ఈగోస్ లేకుండా. సో మన పక్కోడు ఎదిగితే మనకు కూడా హెల్ప్, ఆ ఫార్ములా తోటి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఓకే, అది ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా అని నేను బిలీవ్ చేస్తాను అన్నమాట. ఓకే, వెరీ గుడ్ అండి. జర్నీ అనే టాపిక్ తెచ్చారు కాబట్టి అసలు ఫస్ట్ మీరు జర్నీ స్టార్ట్ చేద్దామండి. అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు డార్లింగ్ స్వామి పేరు ఎలా వచ్చింది అనేది. డార్లింగ్ రాశారు, డార్లింగ్ స్వామి వచ్చిందని అనుకోవచ్చు, కానీ దీనికి రూపకర్త ఎవరు అనేది తెలియదు ఎవరికి. మీరే పెట్టేసుకున్నారా? మాది తాడేపల్లిగూడెం అండి, వెస్ట్ గోదావరి. ఓకే. సో నేను అక్కడే డిగ్రీ చదివి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఒక తెలుగు లిటరేచర్ ఒకటి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కోనాంగ్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేశాను. కోనాంగ్ గారి దగ్గర. సో ఆయన దగ్గర ఒక 15 మూవీస్ చేశాం. కోనాంగ్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసి. ఓకే. ఇప్పుడు ఆ తర్వాత మీరు అసిస్టెంట్గా చేసిన టైంలో పెద్ద సినిమాలు పడి ఉంటాయి గట్టిగా. కోనాంగ్ గారి ఫామ్లో ఉంటున్నారు గట్టిగా. బిగినింగ్ నుంచి ఫస్ట్ నుంచి కోనాంగ్ గారి దగ్గర ఫస్ట్ నేనే అసిస్టెంట్ని. సో తర్వాత మధ్యలో హరీష్ శంకర్ తను వచ్చారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ బాబీ వాళ్ళందరూ. ఓకే. సో అక్కడి నుంచి నేను రమేష్ వర్మ డైరెక్టర్ ఉన్నాడు కదా. అవును, తెలుసు. కిల్లర్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ సినిమా ఒక ఊర్లో అని సినిమా చేశారు. అవును. సో దానికి నన్ను పిలిచారన్నమాట. పిలిస్తే అప్పుడు మెయిన్ రైటర్గా స్టార్ట్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత ఆ సినిమా యావరేజ్గా ఆడింది, బట్ డైలాగ్స్ బాగున్నాయి అన్నారు. సో అప్పుడు ఒకరోజు బన్నీని, మన అల్లు అర్జున్ను అండ్ బన్నీ వాసు ఈ ఒక ఊర్లో సినిమాకి వెళ్ళారు. ఈ డైలాగులు బాగున్నాయి, ఎవరు రాశారు అని చెప్పి పిలవండి. హ్యాపీ అని మూవీ జరుగుతుంది. అవును, హ్యాపీ. దానికి పిలిచారు నన్ను. ఓహో. పిలిస్తే అక్కడ నేను ఆ సినిమాకి రాయడం జరిగింది అప్పుడు. సో రాసింది అక్కడ నాకు డైరెక్టర్ కరుణాకర్ గారు పరిచయం. అక్కడ పరిచయం. అక్కడ ఆయన ద్వారా ఇప్పుడు డార్లింగ్ మూవీకి నన్ను పెట్టారు. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత రెబల్ అని మళ్ళీ ప్రభాస్ సినిమా అయ్యాయి. అవును, రెబల్ లారెన్స్ గారిది. అవును. ఆ సినిమాకి రైటర్గా ఆయన పిలిచారు. సో అప్పుడు ఆ సినిమాకి నా పేరు అప్పుడు మార్చారు అన్నమాట ఈయన. ఎవరు? లారెన్స్ గారు. స్వామికి చాలా మంది ఉన్నారు కదా, సక్సెస్ఫుల్ ఫిల్మ్ కదా, అది పెడదామని చెప్పి ఆయనే నామకరణం చేశారు దానికి, డార్లింగ్ స్వామి. ఇంకా అప్పటి నుంచి ఐఎంబిడి అన్నట్లో ఇంకా అది అలా ఫిక్స్ అయిపోయింది అది. ఓకే. నేను ఇంకా అది బాగానే ఉంది కదా అని నేను దాని గురించి పెద్ద మార్చలేదు. ప్రభాస్ గారు సినిమా ద్వారా మీకు డార్లింగ్ వచ్చేసింది. ఇప్పుడు డార్లింగ్ రాసినా లేకపోతే రెబల్ రాసినా మీరు రాసింది ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్? ఎందుకంటే ఇప్పుడు డార్లింగ్ ఏమో పెద్ద హిట్ అయింది, సక్సెస్. అవును. రెబల్ చూస్తేనేమో అది డిసప్పాయింట్ చేసింది. అవును అవును. ఇప్పుడు సినిమా సక్సెస్లో రైటర్ ప్రాధాన్యత అంటే మీరేం చెప్తారు? దానికి అంటే ఒక సినిమాకి అందరూ బాధ్యత వహించాలి. సో అయితే రైటర్ అంటే ఇప్పుడు కథ రచయిత ఒకటి, డైలాగ్స్ రాసేవాళ్ళు ఒకటి. అవును. ఇప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు ఇప్పుడు నేను డైలాగ్ రైటర్ అనుకున్నా ఆ మూవీకి. ఇప్పుడు కథ అది వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు ఇచ్చిన కథని డైలాగ్ రూపంలో ఆడియన్స్ చెప్పడం. మరి కథ డైరెక్టర్దే నేను చెప్పాను. ఓకే. ఇప్పుడు మేము మార్పులు చెప్తాం, చెప్పినప్పుడు ఇది ఆయనకి కన్విన్సింగ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు అది నమ్ముతారు. నెక్స్ట్ ఒక కథ అయిన తర్వాత, స్క్రీన్ ప్లే అయిన తర్వాత, డైలాగ్ అయిన తర్వాత అక్కడి నుంచి స్క్రీన్ మీద రావడానికి మధ్యలో ఒక 1000 కారణాలు ఉంటాయి. బోల్డ్ లేయర్స్లోంచి మారుతుంది. ఆర్ఆర్ ఒకటి, మ్యూజిక్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, 1000 కారణాలు ఒక సినిమా హిట్ అవ్వడానికి, అది ఫ్లాప్ అవ్వడానికి. సో దానివల్ల నేను ఇప్పుడు రైటర్ది ఇనిషియల్ పార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అది మెర్జ్ అవుతూ రకరకాల డైవర్షన్ తీసుకుంటూ ఒక అవుట్పుట్ వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ఏంటి, పక్కన హిట్ సినిమా ఏదైనా ఉందా, ఫ్లాప్ సినిమా ఉందా, ఆ టైమింగ్,
రిలీజ్ టైమింగ్. రిలీజ్ టైమింగ్ ఇన్ని 1000 కారణాలు బేసే ఓ సినిమా వస్తుంది బయటికి. కాబట్టి దాన్ని మనం ఎవరో బాధ్యులు చేయలేము దాన్ని. ఓకే. మనం ఏదో వంట చేస్తున్నాం, లేకపోతే బిర్యానీ చేస్తున్నాం, రోజు బాగా ఎందుకు వస్తుంది, ఏదో ఒక రోజు పోతుంది. ఓకే. అది ఏ పనికైనా ఆ రిస్క్ ఉంది కదా. అవును. కాబట్టి అది మనం చెప్పలేం, జడ్జ్ చేయలేమంటారు. జడ్జ్ చేయలేం. సో అలా కానీ కామెడీ సినిమాలు అనుకోండి, కొంతవరకు ఫుల్ ఫన్ సినిమాలు ఉంటాయి కదా, అవేంటంటే ఇన్స్టెంట్గా మనకి నవ్వు వస్తూ ఉంటుంది సినిమాలు ఏం జరిగినా. ఎన్ని మాటలు మాట్లాడినా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు, కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. అవును. సో అవి ఎక్కువ సక్సెస్, కొంచెం అటు ఇటు తీసిన కొంచెం పాటలు యావరేజ్గా ఉన్న ఫన్ 2 గంటల రిలీఫ్ కాబట్టి అవి పాస్ అయిపోతాయి, సక్సెస్ అయిపోతాయి. సూపర్. ఆ డార్లింగ్ సినిమా ఇప్పటికీ సినిమా చూస్తుంటే స్క్రీన్ మీదే అంత ఫన్ ఉందంటే, అంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని లొకేషన్లో ఎలా చేశారు అసలు కరుణాకర్ గారు, ఎలా మేనేజ్ చేశారు ఆ కాజల్, లేకపోతే ఈ వీళ్ళంతా ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు, నవ్వుకొని సరదా ధర్మవరపు గారు. అవి లొకేషన్లో బాగా ఫన్ ఉంటుంది, ఇంకా అంతేనా, నవ్వుకుంటారు కదా అక్కడ. పైగా ఇన్స్టెంట్గా అక్కడ డెవలప్ అవుతాయో 2-3 డైలాగ్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఫ్లోలో ఏదో వేస్తారు, ఇస్తే టక్ మనీ పేలుతుంది అది. సో అక్కడ ఎంజాయ్మెంట్ ఇంకా బాగుంటుంది కూడా. ఇంకా సీరియస్ సినిమాలకు కొంచెం తక్కువ ఉంటుంది, అంటే ఇంకా అది మేకింగ్ మించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు విలన్ని తిడుతున్నాడు ఒక హీరో, లేకపోతే విలన్ ఒక హీరోని తిడుతున్నాడు, అసలు అలా సీరియస్ చూస్తాం అంతే, మాకు ఏ ఫీలింగ్ ఏమి ఉండదు అక్కడ. కథ ప్రకారం వెళ్తుందో సీను అనిపిస్తుంది. అది ఆ ఇంపాక్ట్ మనం స్క్రీన్ మీదే చూడగలం. కానీ కామెడీకి వచ్చేప్పటికేంటి అక్కడ లొకేషన్లో ఎంజాయ్మెంట్ చూసేస్తాం. సో ఇది డెఫినెట్గా ఆడుతుంది అని మనకు అర్థమైపోతుంది.